హాయ్ అండి. ఎప్పుడూ గోంగూర చికెనే కాకుండా అప్పుడప్పుడు ఇలా చుక్కకూరతో కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హాఫ్ కేజీ చికెన్కి ఒక కట్ట వరకు చుక్కకూర తీసుకొని 2 ఆనియన్స్ 2 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాక స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికెడు పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక నీట్గా కడిగేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం కలుపుకున్నాక 10 to 15 మినిట్స్ మగ్గించుకునే లోపు చుక్కకూర అయితే నీట్గా కడిగేసుకొని కట్ చేసుకుందాము. ఆకుకూర అయితే కట్ చేశాక అసలు కడుక్కోకూడదు. ఈ విధంగా కట్ చేసుకున్నాక మూత తీసుకొని 2 స్పూన్ల కారం, టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకొని మొత్తం కలుపుకున్నాక 5 మినిట్స్ మగ్గించుకొని కట్ చేసి పెట్టుకున్న చుక్కకూర కూడా వేసుకొని 1 టీ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని మొత్తం కలుపుకున్నాక 2 మినిట్స్ మగ్గించుకొని 1.5 టీ స్పూన్ మసాలా పౌడర్ వేసుకొని మొత్తం కలుపుకున్నాక మూత పెట్టుకొని ఆయిల్ ఇలా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్నాక కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఈజీ అయిన చుక్కకూర చికెన్ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.